సారి గెలిచేది మేమే, వచ్చాక సినిమా ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఏం చేసినా మీరు ఈ మూడేళ్ళే, వచ్చాక మేమేంటో చూపిస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు. వార్నింగ్ అనుకోవచ్చు, కాషన్ అనుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయం? వార్నింగ్ అయితే ప్రతి వైసీపీ తరఫున ఉన్న ప్రతి నాయకుడు వార్నింగ్ ఇస్తున్నారండి. ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి లేకపోతే అంబటి రాంబాబు గారు లేకపోతే చాలామంది మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేది మేమే, మేము వచ్చిన తర్వాత ఏంటేంటో మేము చూపిస్తాం అని ఆల్రెడీ అంటున్నారు. కానీ ఆల్రెడీ 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఆల్రెడీ చూపించారు. చాలామందిని చాలా ఇచ్చేస్తారు. అంటే ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారినే అరెస్ట్ చేసే కాడికి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళ విధ్వంసం అనేది వాళ్ళు ఏదో ఇప్పుడు వస్తే మేము అలాగే మీ మీద పగ తీర్చుకుంటాం అని చెప్పడం కాదు. వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటే అదే కార్యక్రమాలు వాళ్ళు ఇంకా వేరే దాని మీద పరిపాలన మీద కానీ లేదా అభివృద్ధి మీద కానీ వాళ్ళకి ఏం ఐడియా లేదండి. ఎవరన్నా వాళ్ళని ఏమన్నా ఒక మాట అంటే కనుక ప్రతి శాఖకు సంబంధించిన మంత్రి లేదా ఎమ్మెల్యే కూడా వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళ మీద దాడి చేయటం తప్ప వాళ్ళు ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, మన శాఖ ఏంటి, మన శాఖ తరఫున మనం ఏం చేస్తున్నాం అన్న అవగాహన కానీ ఐడియా కానీ ఏ ఒక్కరికే లేదు. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్ళి మేము ఈసారి 2029లో కనుక అధికారంలో వస్తే ఏం చేస్తామో చూద్దరు కానీ ఎవరెవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడుకుంటూ ఈ టైప్లో వాళ్ళు చెప్పడం అనేది వాళ్ళ చేతకాంతనం. అంటే ఇప్పుడు వాళ్ళకు వాళ్ళే బెదిరించి మాట్లాడి బ్లాక్మెయిల్ చేసే విధంగా చేస్తున్నారంటే ఏదో చిల్లర రాజకీయాలు చేయటం వాళ్ళకి చెల్లిందేమో. కానీ ఆ విధంగా అదే ఆలోచనతో ముందుకెళ్తే కనుక జనాలు కూడా చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. అంటే వీళ్ళు ఏదో తప్పు చేసి కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి దెబ్బలాడుతున్నారు అనే విషయం జనాలు చూస్తున్నారండి. అదేవిధంగా ఎవరో ఇప్పుడు అలాగే అనుకుంటే కనుక వాళ్ళు నెగ్గేవారు కదా. మొన్న 2024లో ఎలక్షన్ బీభత్సంగా గెలిచేవారు. ఎందుకు వెనకబడిపోయారు, ఎందుకు 11 సీట్లుగా పరిమితం అయిపోయారంటే ప్రజలు వాళ్ళు ఇటువంటి వాళ్ళు వీళ్ళు అధికారం ఇచ్చినా సరే వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. ఉపయోగించుకొని 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ఈ శూన్యం సున్నా అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. అంతేగాని మేము మళ్ళీ వచ్చాక పొడి చేస్తామంటే ఆల్రెడీ జనాలు ఏమన్నా అనుకుంటారు అంటే ఈ విధంగా అనుకుంటే ఓహో అంటే ఏళ్ళలో పోటీ మళ్ళీ ఉన్నారనమాట. వీళ్ళకి మళ్ళీ ఎలాగిస్తామరా అవకాశం ఇచ్చిన మొదటి అవకాశాన్ని వాళ్ళు చేతులారా పోగొట్టుకున్నారు. అభివృద్ధి పరంగానూ రాష్ట్రం అన్ని రకాలుగాను, అటు పోలవరం కానీ ఇటు రాజధాని కానీ అభివృద్ధి కానీ ఇండస్ట్రీస్ కానీ ఏదీ లేకుండా ఉన్న ఇండస్ట్రీస్నే తరిమి కొట్టిన పరిస్థితిలో ఉన్న వీళ్ళు మళ్ళీ మనం ఎలాగ అధికారం ఇస్తాం? వీళ్ళేదో వాగినంత మాత్రాన వాళ్ళు జనాలు చూస్తున్నారండి, ప్రజలు చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి కూతురు కూడా మాట్లాడుతుంది. మా పవన్ కళ్యాణ్ ఇదే కదా, మాకు మాట్లాడవచ్చు కదా, మా నాన్నగారిని నడిపించవచ్చు కదా ఈ టైప్లో. ఎందుకంటే అదే అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు తిట్టాడో ఎన్ని రకాలుగా తిట్టాడు అనేది మనకు తెలుసు. మనం ఏదో ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత వాళ్ళంతా చూస్తాను, వాళ్ళు ఏం చేస్తానో చూస్తాను అని అంటే కనుక జనాలు ఎవరో నమ్మేవాళ్ళు లేరు, వీళ్ళు కూడా తలంచేవాళ్ళు లేరు. కూటమి ప్రభుత్వం తరపున నాయకులు కూడా ఎవరో తలంచరు. అవసరమైతే గట్టిగా మాట్లాడితే వాళ్ళు బొక్కలో పోతారేమో కానీ వాళ్ళని మాత్రం ఏం చేయలేరు. ఎందుకంటే ప్రజల సపోర్ట్ ఉంది. ఆ విషయం వాళ్ళు మర్చిపోకూడదు అనేది నేను అనుకుంటున్నాను. వాళ్ళు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఏదో వాళ్ళకి ఏదో పేటీఎం తరఫున టిప్స్ లేకపోతే ఫండ్ వచ్చేస్తుందని ఏదో వాగుతున్నారు తప్ప లేకపోతే వాళ్ళు బయటకు వచ్చే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు అంటే దరిదాపుగా సంవత్సరన్నర పాటు వాళ్ళు కలుగులో ఉండి ఒక్కొక్కడు బయటకు వచ్చి యాక్ట్ చేయడం అనేది జనాలు చూస్తున్నారు. ఇప్పుడు దాకా ఏం చేసేవారో మరి అని అడుగుతున్నారు జనాలు. ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఏదో మనకి మెలకు వచ్చింది కదా అని బయటకు వచ్చి ఏదో మాట్లాడేస్తే ఆ జనాలు నమ్మే స్థితిలో లేరన్న సంగతి వాళ్ళకి తెలుసు.